హాయ్, నేను సత్యం. వెల్కమ్ టు ఏబీ ప్రజాగలం. ప్రస్తుతం మనం విశాఖపట్నం జిల్లా విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ నుంచి వెలగపూడి రామకృష్ణ బాబు, అలాగే వైసీపీ నుంచి అక్రమణ విజయ నిర్మల పోటీ చేయడం జరిగింది. అయితే విజయ నిర్మల గారిపై వెలగపూడి రామకృష్ణ బాబు సుమారు 25,000 పైచీలకు ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. అయితే ఇదే నియోజకవర్గంలో రేపు 2024లో జరగబోయే ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వెలగపూడి రామకృష్ణ బాబు గారు టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. అలాగే వైసీపీ నుంచి ఎంవీవీ సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీకి ఓటు వేయబోతున్నారు, ఏ అభ్యర్థిని తమ ఎమ్మెల్యేగా ఎన్నుకోబోతున్నారు అనే విషయంపై ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫాలో మీ. ఇప్పుడు ఏ పార్టీ గెలుస్తుంది అన్న? నీ పేరన్నా? హర్ష, శ్రీ హర్ష. మీ విశాఖపట్నమేనా? ఇక్కడ ఎమ్మెల్యేగా వెలగపూడి, అలాగే వైసీపీ నుంచి ఎంవీవీ సత్యనారాయణ పోటీ చేయబోతున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? నా అంచనా ప్రకారం ఎంవీపీ అనుకుంటున్నాను. ఎందుకు ఎంవీవీ అంటున్నారు? అంటే ఆల్రెడీ ఒక తన మంచి పేరు ఉంది. మేబీ ఛాన్సెస్ వల్ల రావచ్చేమో. ఈసారి పోటీ అలా ఉన్నదే అనిపిస్తుంది. ఎందుకంటే సపోర్ట్ చేస్తుంది కూడా ఒక మంచి నాయకుడికే కాబట్టి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నాను. అంటే పార్టీ బట్టి చెప్తున్నారా, వ్యక్తి బట్టి చెప్తున్నారా? పార్టీ బట్టి అనేసనే కాదు, అతను మంచితనాన్ని బట్టి, సపోర్ట్ చేసిన పార్టీని బట్టి అనుకుంటున్నాను. నా ఒపీనియన్ బట్టి. అంటే వెలగపూడి ఎందుకు గెలరు అనుకుంటున్నారు, ఎంవీవీ ఎందుకు గెలుస్తారు? 50-50. అతనే రావచ్చు, ఇతనే రావచ్చు. ఇతనైతే ఇతను మంచితనాన్ని బట్టి ఇతను రావచ్చు, లేదు అంటే అతనికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ బట్టి అతను రావచ్చు. నేనైతే ఇతనే పర్టికులర్ వస్తే చెప్పలేను. ఛాన్సెస్ 50-50 అదనమాట. మేబీ టీడీపీ నుండి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే ఎందుకు ఆయనే గెలుస్తారని చెప్తున్నారు? ఇప్పుడు ఎంవీపీ సత్యనారాయణ పాలన చూశారు, నో యూజ్. అలా ఇప్పుడు కొత్త వాళ్ళకు ఎవరైనా కోరుకుంటారు కదా, సో ఆ విధంగా తప్పించి ఎందుకంటే చేయొచ్చు అనే అభిప్రాయం అంతే. అంటే పార్టీ పరంగా చెప్తారా, లేదంటే వ్యక్తిగతంగా చెప్తున్నారా? వ్యక్తిగతంగా కూడా అతను బాగానే చేసిన వాళ్ళు, మంచి లీడరే. సో మేబీ నా ఒపీనియన్ అయితే అది. అదే చెప్పు రేపు ఎన్నికల్లో ఏం చెప్పలేను. అంటే మీ అభిప్రాయం చెప్పండి సార్. మీరు అనుకుంటారు కదా ఒకటి? లేదు, ప్రేమ అనుకోవట్లేదు. వైసీపీ గెలుస్తుందా, టీడీపీ గెలుస్తుందా? ఎవరు వస్తారో చెప్పలేము ఇంకా అంటున్నాను. అందరూ నోటంటని నేను ఒక్కడే అనట్లేదండి. 50-50 ఛాన్స్లా అది చెప్పలేమండి. ఇంకా వస్తే ఈసారి టీడీపీ రావాలని అనుకుంటున్నారు, వస్తే వైసీపీ రావాలనుకుంటున్నారు. ఓకే. అంటే వైసీపీ ఎందుకు రావాలనుకుంటున్నారు? ఏముందండి, రావాలనుకుంటే ప్రజలు ఎన్నుకుందని మనం చేయలేం కదా. ఎవరికి ఇష్టం వచ్చింది అది వేసుకుంటారు ఓటు. దీనికే ఏంటంటే మనం చెప్పి వినరు కదా, వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్ళే. విశాఖపట్నం సార్ మంది ఇప్పుడు తూర్పు నియోజకవర్గం ఉంటుంది సార్. ఎంవీవీ సత్యనారాయణ వైసీపీ నుంచి, వెలగపూడి టీడీపీ నుంచి పోటీ చేస్తారు. ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది సార్ గెలిచే ఛాన్సెస్? సార్ ఇద్దరికి టఫ్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే 3 గెలిచాయి కదా. ఓకే. లేకపోతే మాత్రం ఇది కొట్టుకు వెళ్ళిపోతుంది గ్యారంటీగా. 3 కలవడం వల్ల కొంచెం టఫ్. అంటే బీజేపీ, టీడీపీ, జనసేన, వైసీపీ ఒకటే సింగిల్ కదా. మరి ఓవరాల్గా స్టేట్లో ఏ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది సార్? మామూలుగా స్టేట్లో కూడా ఇప్పుడు ఏది చెప్పలేని పరిస్థితి అయిపోతుంది. ఇంతకుముందు అయితే టక్కుమని చెప్పేసాం, పలానా ఐడియా ఉంది, గ్యారంటీకి వచ్చేస్తుందని చెప్పేసి. ఓకే. కానీ ఈసారి అసలు ఏం చెప్పాలి కూడా ఎవరికి అర్థం కావట్లేదు. లాస్ట్ మూమెంట్లో ఇంకా పొత్తులు ఎలా ఉంటున్నా తెలియట్లేదు ఎవరెవరికి. ఇప్పుడు ముద్రగడేమో ఇప్పుడు అటు వెళ్తున్నాడు, ఇటు టర్న్ అవుతుందో తెలియదు. ఇప్పుడు వాళ్ళ ఓట్లన్నీ ఎటు వెళ్తా తెలియదు. ఇది పవన్ కళ్యాణ్ నమ్మొస్తారో తెలియదు, లేదా ఆయన నమ్మి ముందు నుంచి ఆయన ఉన్నాడు కదా. ఫస్ట్ నుంచి ఆయన ఫైట్ చేసింది ఆయనే ఫస్ట్ నుంచి. అసలు ఎవరు ఇంతవరకు ఎవరు ఫైట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ కూడా దానికోసం ఏం ఫైట్ చేయలేదు. ఆయన వేరే ఫైట్ చేశాడు. ఆయన వీరికి క్యాస్ట్ కోసం ఫైట్ చేయలేదు. ఆయన దానికోసం చేశాడు కనుక మరి అటు వెళ్తే వాళ్ళ ఓట్లు అయినట్టు పడితే ఇప్పుడు ఏమిటి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడైనా సార్ మంది వైజాగేనా? ఇప్పుడు తూర్పు నియోజకవర్గంలో ఎంవీవీ సత్యనారాయణ, అలాగే టీడీపీ, జనసేన కూటమి నుంచి వెలగపూడి గెలుస్తారు. ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉంది సార్? ఎక్కువ గెలిచే ఛాన్స్ వెలగపూడికే ఉందమ్మా. ఎందుకు గెలిచే ఛాన్స్ ఉంది? అతను మంచి వ్యక్తి కాబట్టి, దేని పిలిచినా వస్తాడు కాబట్టి అతను ఛాన్స్. అంటే మరి వైసీపీ కూడా రూలింగ్ లో ఉంది, అభివృద్ధి చేసింది. అభివృద్ధి మీకు తెలియలేదు, అభివృద్ధి ఏం చేసింది అనేదేనా తెలిసింది. జనాలకి తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. వస్తే తెలిసాక జనాలకు చూపిస్తారు. రేపు పొద్దుట ఎలక్షన్లు అయిపోగలనే. వెలగపూడి విజయం, వెలగపూడి అంటే అభిమానం ఉంది తూర్పు నియోజకవర్గంలోనే. ఏది చిన్నదానికైనా వస్తుందని జనాల్లో ఒక అభిమానం ఉంది.
అది 3 సార్లు ఇక్కడ 3 సార్లు విన్ అయ్యాడు, అతనికి మంచి పేరు ఉంది. కాకపోతే ఇక్కడ జరిగేది అయితే ఏంటంటే డబ్బు లేనివాడికి జరుగుతుంది. జనాలు నాడు ఎవడో కనిపెట్టలేరు, అర్థమైందా? అప్పుడు ఆ టైంకి వచ్చేటప్పటికి ఎవరికి వేస్తారనో తెలియాలి. కాకపోతే పేరు అయితే మటుకు ఎలగపుడుకు అయితే ఉంది. అది పరిస్థితి. రాష్ట్రంలో ఎవరు వచ్చే అవకాశం ఉందండి? రాష్ట్రం అంటే తెలుస్తుంది కదా మా జనాలకి అందరికీ ఎవరు ఇష్టపెక్కిపోయి ఉన్నారో ఎవరంటే మనం ఎవడో నాడి కనిపెట్టలేము జనాలకి. ఇప్పుడు నేను ఓ మాట అంటాను, నా లోపల ఇంకోటి ఉంటుంది, ఎవడు చెప్పగలడు? ఇప్పుడు ఏమని మేము బయటికి చెప్పావు అనుకో, రేపు అది మా మీద దాళ్ళు, ఇవన్నీ ఎవడు చెప్తాడు? ఇవన్నీ ఎందుకంటే రేపు నిర్ణయిస్తారు, జనాలే నిర్ణయిస్తారు. నిర్ణయం ఇచ్చిన దాకా మనం ఎందుకు దాన్ని అలా. ఇప్పుడు మా నియోజకవర్గం గురించి అడిగారు, మేము మా నియోజకవర్గం గురించి చెప్పాము. ఎందుకంటే అతను మంచి వ్యక్తి అండి, కొద్దిగా వెళ్తాడు, దేనికైనా కొద్ది పేరు ఉంది అతనికి. ఇతను వచ్చాడంటే మరి రేపు డబ్బులు అవి పంచుతారు కదా, మరి జనాలు ఎలాగైతే ఉంటారో తెలియదు కదా, ఇప్పుడు నుంచి తిరుగుతున్నారు. ఎలా ఎందుకు సరే గెలుస్తారంటున్నారు? ఎందుకు గెలుస్తా అంటే ఎంపీపీ ముందు నుంచి చేశాడు కదా ఇక్కడ. ఎంపీగా చేశారు. ఎంపీకి చేసినప్పుడు కాన్సన్ట్రేట్ చేసుకున్నాడు కదా లాస్ట్ 2 years. నీకు వెలగపూడి గెలిచే ఛాన్స్ లేదంటారా? జగన్ పథకాలే గెలిపిస్తేవా ఎంపీపీ అంటే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే 3 సార్లు గెలిచారు కదా సార్. మీకు ఈ కాన్స్టిట్యున్సీ మొత్తం ఈ ఓటర్స్ ఎక్కువ కదా, బీపీఎల్ ఓటర్స్ ఎక్కువ కదా, పథకాల వల్ల బెనిఫిషరీస్ ఎక్కువ ఉంటారు. స్టేట్ వైడ్ ఏ ప్రభుత్వం వచ్చే అవకాశం? స్టేట్ వైడ్ వైసీపీ వచ్చింది. ఎందుకు సార్ వైసీపీ వస్తుంది? ఎందుకంటే నీకు సిద్ధం సభలకు వచ్చే జనాలు కనపడట్లేదా, వీళ్ళ సభలకు వచ్చే జనాలు కనపడట్లేదు. అదన్నీ గ్రీన్ మ్యాట్లు గ్రాఫిక్స్ అనేది. ఈ గ్రాఫిక్స్ గ్రీన్ మ్యాట్ అంటే ఎవరు వచ్చింది వాళ్ళు చెప్పుకుంటారు. కొన్ని సభలకు మనం డైరెక్ట్గా చూసాం కదా, మన వైజాగ్లో జరిగింది. ఆ రోజు మూమెంట్ ఎట్లుంది ఇక్కడ అనేది చూసాం. తెలుగుదేశం పార్టీ యువకులకు జరిగినప్పుడు ఇక్కడ మూమెంట్ ఎట్లుందని చూసాం. అంటే వెళ్ళేటప్పుడు జనాల రెస్పాన్స్ ఎట్లుంది ఏందనేది చూస్తూనే ఉన్నాం కదా. అంటే అలా జనాలనే మన క్రైటీరియా తీసుకుంటే సార్ పవన్ కళ్యాణ్ మీటింగ్ జనాల క్రైటీరియా అంటే ఓట్లు ఎవరికి వేస్తారంటే బూత్లోకి వెళ్ళి మనం కూర్చొని చెప్పలేం, కానీ ఎడ్జ్ అయితే ఉండిద్దని చెప్తున్నాను. ఓవరాల్గా మీరు వైసీపీ వచ్చే ఛాన్స్ ఉందని? వైసీపీ వచ్చింది.